93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిండ్రు. దీంట్లో ప్రతి ధాన్యపు గింజ కేంద్రమే కొంటది. ఆనాడు కేసీఆర్ మేము కొంటున్నాము అని గద్దముక్కేసుకొని ఆ ఫోటో పెడతాడు, మోడీ ఫోటో పెట్టాడు. ఇవాళ మన పోలీస్ పటేల్ రేవంత్ రెడ్డి, మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను కేసీఆర్కి గులాం పటేల్. ఈయన కూడా పెడతలేడు. అయినా మాకు అవన్నీ అనికిమాల రాజకీయాలు మేము చేయం. జస్ట్ ఇమాజిన్ 2014-15లో 14 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయితే 2021కి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది కేంద్రం. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వము ఎంతైనా కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారం చేయొచ్చు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు. కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ అది చేయజాలదు. దేశంలో ఉన్న ఆహార భద్రత కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలకి దేశంలో ఎంతైతే కన్జ్యూమ్ అవుతుందో అంతవరకే వాళ్ళు కొంటారు. వాళ్ళు దాని తర్వాత కొన్నది మళ్ళీ సముద్రం పాలు కావాల్సిందే, అది పాడైపోతుంది. అయినా కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకున్నా 14 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1 కోటి మెట్రిక్ టన్నుల పైన మోదీ సర్కారు ప్రొక్యూర్మెంట్ పెంచింది పోయిన కొన్ని సంవత్సరాలుగా. ఇంత చేసినా కూడా ఇక్కడ ఇయ్యలటి వరకు కమిషన్లు ఇచ్చినా కూడా గన్నీ బ్యాగ్ పైసలు, లేబర్ పైసలు కూడా కేంద్రమే ఇస్తుంది. ఇవన్నీ ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ ఉందంటే, నేను మొన్న నేను వచ్చినప్పుడు లాస్ట్ వీక్ ఆర్మూర్ నియోజకవర్గంలో పలకరింపుకు పోయినా. పోతుంటే వస్తుంటే మొత్తం వడ్లన్నీ మొక్కలు అంతా రోడ్ల మీదనే ఉన్నాయి. సాయంత్రానికి వర్షం మొదలైంది, తుఫాను 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్ వర్షం, ధాన్యమంతా తడిసిపోయింది. పోయిన నెల వచ్చిన అకాల వర్షాలకి, అతి వర్షాలకి నిజామాబాద్ రూరల్, ఇటు మన బోధను బ్యాక్ వాటర్ మొత్తం బోధన్ ముంచేసింది, ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్, ఇటు జాన్కంపేటు, జక్రాన్పల్లి, సిరికొండ, దర్పల్లి, ఆర్మూర్ బాల్కొండలో కూడా కొద్ది ప్రాంతము, అన్నీ కూడా రోడ్లు దిగినాయి, కట్టలు దిగినాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, మట్టి కొట్టుకొచ్చింది, పొలాలు మునిగిపోయినాయి, ఇసుకల పంటలు నాశనమైనాయి. ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రా అంటే అది లేదు. ఇప్పుడు కొనుగోలు చేస్తారా అంటే లేదు. పోయిన యాసంగి పంటకి బోనస్ ఇచ్చిండ్రా అంటే టైంపాసు. మళ్ళా ఇదే ప్రభుత్వం మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఫసల్ బీమా యోజన అమలు చేస్తాము, మా పోర్షన్ కూడా మేమే కడతాము, రైతులది కూడా వాటా మేమే కడతాము ఇన్స్టాల్మెంట్ అని ప్రభుత్వంలోకి వచ్చిర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అవతలోడు ఫసల్ బీమా నాశనం చేసిపోయాడు. ఈడొచ్చేటప్పుడు మేము తీసుకొస్తాము, రైతులది కూడా మేమే కడతామన్నాడు. పోయినసారి రైతులు కట్టినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ వాటా కట్టలే, అట్లా రాలే ఫసల్ బీమా. ఇప్పుడు ఇట్లొస్తలేదు. వీళ్ళు మళ్ళీ ఏమన్నా నష్టపరిహారం ఇస్తారంటే అది ఇయ్యరు, ఇన్సూరెన్స్ చేపియారు, కేంద్రం పైసలు ఇస్తున్నా చేపియారు. ఇలా వాటా ఇయ్యక రైతులు ఇస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా వీళ్ళు ఇయ్యరు. ఆ పోయినోడు ఇయ్యలేదు, ఇప్పుడు ఉన్నోడు ఇయ్యలేదు. ఇట్లా రైతులది ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితం గోసపుట్టుబడి అవుతున్నది. మళ్ళా నేను ఇదివరకు గత 3-4 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చినప్పుడు కేంద్రము 2021-22 ప్రాంతం నుంచి మొదలుపెట్టింది. ధాన్యము మేము అమ్ముకోలేము, మాకు పర్మిట్ చేయదు విధానము. మేము దేశంలో ప్రజలకి ఎంతవరకు మేము సరఫరా చేయాలో అంతవరకే ప్రొక్యూర్ చేస్తాము. మీ దగ్గర 14 లక్షల టన్నుల నుంచి 93 లక్షల టన్నుల దాకా మేము కొనుగోలు చేస్తున్నాము. రానున్న కాలంలో ఇంకా పెరిగితే మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, రైస్ బ్రాన్ ఇండస్ట్రీ పెట్టుకోండి,
ఇతర ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, లేదా పంట మార్పిడికి ఒక అగ్రికల్చర్ పాలసీ చేసుకోండి అని అనేక సలహాలు ఇచ్చింది లిఖితపూర్వకంగా. ఆ గతము కూడా దాన్ని బుటదాఖలు చేశాడు. ఇప్పుడు ఈ లిలిపుట్